ఈగల్ టీం నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ ముఠా అరెస్టుతో పబ్బులతో ఉన్న లింకులు బయటపడ్డాయి. డ్రగ్ పెడ్లర్స్ పబ్ నిర్వాహకులకు సరఫరా చేసినట్లు గుర్తించారు. మరో 7 పబ్బులకు నోటీసులు ఇచ్చారు ఈగల్ టీం అధికారులు. కోంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్త సందీప్తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోచన్లను అరెస్టు చేశారు ఈగల్ అధికారులు. సందీప్ ఇంట్లోనే డ్రగ్ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని పార్టీలు నిర్వహించిన కేసు దర్యాప్తులో 7 పబ్బులకు నోటీసులిచ్చారు. అందులో ప్రిజం పబ్, ఓకా పబ్, క్వాక్ పబ్, బ్రాడ్వే, ఓకా కోరా, క్వాక్ పబ్లు ఉన్నాయన్నారు ఈగల్ టీం అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని 10 పబ్బులతో నిందితులకు డ్రగ్స్ లింకులు ఉన్నట్లు తెలిపింది ఈగల్ టీం. గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సంపన్నుల పిల్లలు, డాక్టర్లు పట్టుబడ్డారు. ముంబై డ్రగ్స్ స్మగ్లర్స్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ వినియోగదారులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ముఠాను అరెస్టు చేశారు. డార్జిలింగ్ కి చెందిన లేడీ స్మగ్లర్ కు డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు గుర్తించారు. మొన్న 3 days బ్యాక్ ఇంకిద్దరు అరెస్ట్ అయ్యారు. ఒక అతను పెడ్లర్, ఒక అతను ఇద్దరు పెడ్లర్స్. వన్ ఈజ్ సందీప్ అండ్ అదర్ ఈజ్ లోచన్. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో పబ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాము. సో లైట్ నైట్ పార్టీస్ ఎక్కడ అయ్యాయి, లైట్ నైట్ పార్టీస్ విఐపి ఎక్స్క్లూజివ్గా ఎవరెవరికి బుక్ చేశారు దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో పబ్స్లో నిజంగా అంటే ఎంత మొత్తంలో పార్టీస్ అయ్యాయి, ఎవరెవరు వచ్చారు అనేది కొంచెం టెక్నికల్ డేటా కూడా అనలైజ్ చేస్తున్నాం. సో అది వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. 25 మందిలో 6 నైజీరియన్స్. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళ మీద ఎల్ఓసీస్ కూడా పెడుతున్నాం. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం, ఎల్ఓసీస్ ఇష్యూ చేస్తున్నాం. లాస్ట్ టైం ఢిల్లీకి ఒక టీం వెళ్ళింది, బట్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ నైజీరియా. సిటీలో ఈగల్ టీం మాదక ద్రవ్యాల ఆపరేషన్ చేపట్టింది. 4,20,00,000 విలువ చేసి 847 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు ఈగల్ టీం ఎస్పీ రూపేష్. 26 బ్యాగుల్లో 411 ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకి చెందిన 2 అరెస్టు చేసి బొలెరో వాహనం, సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు ఎస్పీ రూపేష్. శంషాబాద్ ఏరియాలో ఒక మ్యాక్సీ ట్రక్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దానిలో చాలా పెద్ద మొత్తంలో దాదాపు 837 కిలోల గాంజా అనేది దొరికింది. సో దీనిలో కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర వెపన్స్ అంటే ఒక పెద్ద తల్వార్ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఎవరైనా పోలీసులు పట్టుకుంటే బెదిరియడానికి, లేదంటే ఇంకెవరైనా వచ్చినా కూడా యూజ్ చేయడానికి. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి క్రైమ్ నెంబర్ 7/25 CNPSలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని హెచ్చరించారు ఈగల్ టీం అధికారులు.